డిగ్రీ అయినా పూర్తి చేయకుండా వైద్య విద్యను అభ్యసించినట్టు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుడిగా చాలామంది అవుతున్న వ్యక్తిని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకొని గురువారం రిమాండ్కు తరలించారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్కు చెందిన ముల్కల్ రవీందర్ తాను వైద్య విద్యను అభ్యసిస్తున్నట్టు కుటుంబ సభ్యులను నమ్మించాడు. ఓ ఆర్ఎంపీ వద్ద కొన్ని రోజులు శిక్షణ పొందాడు. అనంతరం అంతర్జాలంలో తన పేరును సరితూగేలా ఉన్న రవీందర్ రెడ్డి అనే వైద్యుడికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన ధ్రువపత్రాలను డౌన్లోడ్ చేసుకున్నాడు. వాటిని ఫోటోషాప్లో ఎడిట్ చేసి తన ఫోటో పెట్టుకున్నాడు. ఆధార్ కార్డులో మాత్రం తన పేరును రవీందర్ రెడ్డిగా, తండ్రి పేరును బాలరెడ్డిగా మార్చుకున్నాడు. ఆ ధ్రువపత్రాలను చూపించి కామారెడ్డిలోని స్టార్ హాస్పిటల్లో 2023 మార్చి నుంచి జూలై వరకు, ఆరోగ్య ఆసుపత్రిలో 2023 ఆగస్టు నుంచి 24 జనవరి వరకు, లింగంపేటలోని భీమరాజా ఆసుపత్రిలో 2024 ఫిబ్రవరి నుంచి జూలై వరకు పనిచేశాడు. స్టార్ ఆసుపత్రిలో మళ్ళీ 2024 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఎంబీబీఎస్ వైద్యుడిగా, జనరల్ మెడిసిన్ ఎండీగా, పీడియాట్రిషియన్గా పనిచేశాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని షణ్ముఖ ఆసుపత్రిలో పీడియాట్రిషియన్గా పనిచేసేందుకు ఈ నెల 6న 2 లక్షల అడ్వాన్స్ తీసుకున్నాడు. రవీందర్ ధ్రువపత్రాలపై అనుమానం వచ్చిన కామారెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ హైదరాబాద్ రిజిస్టర్ డాక్టర్ దండెం లాలయ్య కుమార్ కామారెడ్డి పట్టణ పోలీసులకు ఈ నెల 8న ఫిర్యాదు చేశాడు. రవీందర్ను పోలీసులు పట్టుకొని నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చూడండి, నకిలీ వైద్యుడు ఇట్లా ఇంకెంతమంది ఉన్నారు. మన జీవితాలతోటి, మన ఆరోగ్యాలతోటి ఆడుకునేటోళ్ళు. అందరి సర్టిఫికెట్లు ఒకసారి చెక్ చేయమని చెప్పాలి మొత్తం.